చికెన్ ఫ్రైని ఒక్కసారి ఇట్లా చేసుకొని తిన్నారని అంటే ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. టేస్ట్ అయితే అంత బాగుంది. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అట్లా 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎంత ఎక్కువ వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్లోకి టేస్ట్ అంతా బాగుంటుంది అన్నమాట. కొంచెం అల్లం వెల్లిగడ్డ మీకు టేస్ట్ ఎక్కువ కావాలంటే ఎక్కువనే వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని పసుపు కూడా వేసుకొని కలిపేసుకొని ఫ్రెష్ కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇట్లా వాటర్ అంతా బయటికి రావాలన్నమాట చికెన్లో నుంచి. ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇంకా వాటర్ అంతా బయటికి వచ్చిన తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం వేసుకోండి. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే కౌసు వాసన రాకుండా ఉంటుంది కాబట్టి కాస్త కారం ఎక్కువైనా వేసుకోండి. పట్టించుకున్న కారం అయితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్లోకి. ఎందుకు ఈ చికెన్లోకే బాగుంటుంది అని అంటే ఇది మేము పెంచుకున్న కోడి, నాటుకోడే కాదనేసి నాకైతే కన్ఫర్మ్గా తెలియదు, అందుకనే నాటుకోడి అని చెప్పట్లేదు. కాకపోతే నాటుకోడి లాగానే ఉంది. ఇంకంతా కలుపుకున్న తర్వాత ఇంకొక 15 మినిట్స్ మూత పెట్టుకొని కారం ఉప్పు అంతా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. అంతా కలుపుకున్న తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. నిజంగా కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి, అంత బాగుంది అనమాట. ఇంకొకసారి కలుపుకున్న తర్వాత మూత తీసి కొత్తిమీర పుదీనా వేసేసి ఇంకా ఇప్పుడే సగం నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. ఫుల్ నిమ్మకాయ పిండుకుంటే ఎక్కువ పులుపు అవుతుంది, సగం అయితే సరిపోతుంది. ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎట్లాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.